పనాదళ్ళ. నేను దివ్యశ్రీ. సో జీడీ గోయింకా యూనివర్సిటీకి వచ్చేసామండి. మీకు గుర్తుందా, నేను హైదరాబాద్ లో సౌత్ ఇండియా అడ్మిషన్ కోఆర్డినేటర్ రాజశేఖర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు యూనివర్సిటీ గురించి చాలా విషయాలు చెప్పారు. చాలా ప్రీమియం యూనివర్సిటీ అన్నారు. కానీ అప్పుడు నేను చూడలేదు, విన్నాను. ఇప్పుడు మేము చూద్దాము, దగ్గరుండి మీకు కూడా చూపిద్దామని నేను దివ్య వచ్చేసాము. అలాగే రూపా చెప్పినట్టుగా ఈ యూనివర్సిటీ గురించి చాలా చాలా విన్నాము. ఈ క్యాంపస్ కానీ లేకపోతే ఈ క్యాంపస్ లోనే వరల్డ్ క్లాస్ స్కూల్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అవి కూడా చూద్దాము ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో ఇండియా మొత్తం మీద చూసుకుంటే ఇలాంటి ప్రీమియం యూనివర్సిటీస్ 10 కూడా ఉండవండి. అందులో ఒకటే జీడీ గోయింకా యూనివర్సిటీ. అండ్ అలాగే ఈ యూనివర్సిటీ వచ్చేసి ఢిల్లీ గురుగ్రామ్ లో ఉంది కదా. మన హైదరాబాద్ లో హైటెక్ సిటీ చుట్టుపక్కల ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో ఈ గురుగ్రామ్ లో చుట్టుపక్కల కూడా అంతకంటే ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. అంటే స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ కానీ లేకపోతే ఫర్దర్ గా వాళ్ళ జాబ్స్ కానీ చాలా ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. అవును. సో ఈ విషయాలన్నీ మనం ఇక్కడుండే మాట్లాడుకుంటే ఎట్లా, దగ్గరుండి లోపలికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకుందాం, వాళ్ళకి కూడా చూపిద్దాం. ఎస్, రండి. యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయిపోయామండి. ఇది లోపల ఉన్నటువంటి సబ్ గేటు జీడీ గోయింకా ఎడ్యుకేషన్ సిటీ అని. దీంట్లో ఇంకా 2 సబ్ గేట్స్ ఉంటాయి అనమాట. మెయిన్ గేట్ నుంచి వెళ్తే టోటల్గా యూనివర్సిటీలో 6 గేట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ యూనివర్సిటీ మొత్తానికి కూడా 3 మెయిన్ గేట్స్ ఉన్నాయి. సో ఒక మెయిన్ గేట్ ఇప్పుడు వచ్చింది మనం మెయిన్ గేట్ అనమాట. ఇది అవుట్ సైడర్స్ రావడానికి, లేకపోతే మా లాంటి వాళ్ళు రావడానికి, అండ్ అలాగే డే స్కాలర్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు రావడానికి, అండ్ ఇంకొకటి ఫ్యాకల్టీ కోసం, అంటే ఆ గేట్ నుంచి ఫ్యాకల్టీ ఎంటర్ అవ్వచ్చు. అండ్ థర్డ్ గేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, అంటే హాస్టల్స్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదా రావడానికి, ఇలా పర్టికులర్గా ఎవరికి వాళ్ళకి కూడా సపరేట్గా గేట్ పెట్టారు. ఇంకొకటి చాలా హై సెక్యూరిటీ ఉందన్నమాట లోపల. వచ్చేటప్పుడు కూడా చూసాము. యూనివర్సిటీ ప్రెమిసెస్ లో స్కూల్ కూడా ఉంది కదా దివ్య, దాని గురించి ఇంత సెక్యూరిటీ ఉందేమో టైట్ గా. ఎస్, అవును. సో ఎంటర్ అవడం కూడా అంత ఈజీ ఏం అవ్వలేదండి. మేము అన్ని ఫార్మాలిటీస్ ఫిల్అప్ చేస్తే కానీ ఎన్ని పర్మిషన్ తీసుకున్నాం రా, అయినా కూడా వాళ్ళు అలో చేయలేదు. చాలా సెక్యూరిటీ ఉందండి యూనివర్సిటీలో మాత్రం. సరే, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం వచ్చేసి ఫుట్బాల్ గ్రౌండ్లో ఉన్నామండి. సో ఇలాంటి గ్రౌండ్లు ఫుట్బాల్ కిందక 3 ఉన్నాయి. సో ఫుట్బాల్కి 3 ఉన్నాయి. అండ్ అలాగే క్రికెట్కి ఒక పెద్ద గ్రౌండ్ ఉంది. వాలీబాల్కి 2 గ్రౌండ్స్ ఉన్నాయి. ఇంకేమున్నాయి? వాలీబాల్కి 3 ఉన్నాయి. వాలీబాల్కి 3 ఉన్నాయి. ఒకటి ఉంది. ఇంకా చాలా గ్రౌండ్స్ ఉన్నాయి. వీటికి మాత్రం పర్టికులర్గా స్టూడెంట్స్ అందరూ ఒకటేసారి ఆడుకున్నా కానీ ఇబ్బంది లేకుండా ఒక్కొక్క గేమ్కి ఇన్నేసి గ్రౌండ్స్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి గ్రౌండ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇండోర్ గేమ్స్కి ఒక బ్లాకే ఉంది. ఇప్పుడు అది చూడడానికి వెళ్తున్నాము. ప్రస్తుతం మనం జీడీ గోయింకా ఎడ్యుకేషన్ సిటీ ఫిట్నెస్ బ్లాక్ దగ్గర ఉన్నామండి. ఫిట్నెస్ బ్లాక్లోనే ఇండోర్ గేమ్స్ కూడా చాలా ఉంటాయి. ఏమేమి ఉంటాయి దివ్య? చెస్ ఉంది, క్యారమ్స్ ఉంది, అండ్ ఇంకా షూటింగ్కి సంబంధించింది కూడా ఒకటి ఉంది. సో అసలు ఏమేమి ఉన్నాయి, ఫిట్నెస్ బ్లాక్ ఎలా ఉంది? ఫిట్నెస్ బ్లాక్ అంటే ఏంటి మనకు గుర్తొచ్చేది? జిమ్, కార్డియో, స్ట్రెంత్కి సంబంధించిన ఈ మిషనరీ అంతా కూడా అక్కడ ఉంది. అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రెజెంట్ మనం వచ్చేసి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నామండి. అంటే ఏ యూనివర్సిటీలో కూడా ఈ స్విమ్మింగ్ పూల్ ఇప్పటివరకు మేము చూసిన దాంట్లో లేదనే చెప్పాలి. సో ఇందులో స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు. ఆ స్విమ్మింగ్ పూల్ సైజ్ కూడా ఒలింపిక్ సైజ్లో హాఫ్ ఆఫ్ ద స్విమ్మింగ్ పూల్ సైజ్ అనమాట ఇది. సో ఈ పూల్ ఏరియాలోనే స్కూల్ పిల్లలకు కూడా వరల్డ్ క్లాస్ స్కూల్ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ చేస్తారండి. ఇది కూడా జీడీ గోయింకా యూనివర్సిటీ గ్రూప్స్లో ఈ ప్రిమిసెస్లోనే ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళకి అది, పిల్లలకి ఇది. స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా ఈ పూల్లో వాళ్ళు ట్రై చేయొచ్చు, నేర్చుకోవచ్చు.
ఎస్. అండ్ ఈ స్విమ్మింగ్ పూల్ డెప్త్ కూడా వచ్చేసి 6 feet వరకు ఉంది. రైట్, స్టార్ట్ అయిందిరా షూట్. సారీ, దివ్య ఇన్వాల్వ్ అయిపోయిందండి. మేమేంటి గన్స్ పట్టుకొని ప్రత్యక్షమైనమని చూస్తున్నారు కదా. సో ఎస్, ఇప్పుడు మనం వచ్చేసి షూటింగ్ రేంజ్లో ఉన్నాం. ఎస్, ఇది ఇంతవరకు ఏ యూనివర్సిటీలో అయినా మేము చూపించిన మిగతా గేమ్స్ అన్నీ ఉండొచ్చేమో కానీ షూటింగ్ రేంజ్ మాత్రం ఇన్నోవేటివ్గా జీడీ గోయంకాలో మాత్రమే ఉందండి. ఎస్. సో ఈ రైఫిల్స్ చూస్తున్నారు కదా, సో ఈ రైఫిల్స్ అయితే ఫ్రీగానే ఇస్తారు, బట్ ఇందులోకి బుల్లెట్స్ మాత్రం మనం ఇక్కడ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్. స్విమ్మింగ్ పూల్ చూసాం, జిమ్ చూసాం, ఇవన్నీ ఫీజులోనే ఇంక్లూడ్ అయి ఉంటుందండి. ఒక్క ఈ షూటింగ్ రేంజ్కి మాత్రమే ఆ రేంజ్. ఎస్, రైట్. ఓకే. దివ్య, కార్డియోకి ఇంత పెద్ద ఎక్విప్మెంటా? అవును, అసలు ఎక్విప్మెంట్ కూడా చాలా బాగుంది కదా. ఒక్కొక్కటే ఇన్ని ఉన్నాయేంటో. అవును, ఇది వచ్చేసి క్రాస్ ట్రైనర్, అవే వచ్చేసి 5 ఉన్నాయి. నార్మల్గా మనం బయట జిమ్స్ లో చూస్తూ ఉంటాము 2 లేదా 3 అంతే ఉంటాయి, బట్ ఇక్కడ చూడు ఎంత ఉందో ఎక్విప్మెంట్. 5-6 ఉన్నాయి. అంటే ఒకటేసారి స్టూడెంట్స్ వచ్చి చేసుకున్నా కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. అవును. మనం ఇంకొకటి చూసాం, అది స్ట్రెంత్ వెనక. అది స్ట్రెంత్. ఓ, దాని దగ్గరికి కూడా వెళ్దాం, ఇది చూసేసి వెళ్దాం ఒకసారి. ఓ, డంబుల్స్ చూడరా, చాలా ఉన్నాయి. అవును, అలాగే ఇక్కడ ప్లేట్స్ కూడా ఇచ్చారు. ఎన్ని కేజెస్ వరకు ఉండొచ్చు అంటావు? ఉంటాయి, ఇక్కడ కేజెస్ కూడా ఇచ్చారు. 5 kgs, 10 kgs. చాలా బాగుంది, చాలా బాగుంది. అది చూద్దాం, మనం స్ట్రెంగ్త్కి వెళ్దాం. చాలా ఉంది ఎక్విప్మెంట్. అవును, దీని ఏమంటారన్న? క్రాస్ ట్రైనింగ్. ఓకే. ఇండోర్ గేమ్స్, క్యారమ్స్, చెస్, ఫుట్బాల్ చాలా బాగున్నాయి కదా. అవును, కొంచెం ఎక్కువ ఫిజికల్ గేమ్స్ ఆడిన వాళ్ళు ఆడతారు. అవును, ఇది ఫూట్బాల్ అనేది మన సైడ్ తక్కువ, కానీ ఇక్కడ నార్త్ వాళ్ళ సైడ్ మాత్రం ఇవి బాగా ఆడతారు. మనకి ఇది పెద్దగా తెలియదు. అవును, షూటింగ్ రేంజ్ ఒకటి, ఇటు బాగా ట్రెండ్ ఈ గేమ్స్. అవును, చాలా పిల్లలు కూడా ఎంత సరదాగా చక్కగా ఆడుకుంటున్నారు, యాక్టివ్ గా ఆడుతున్నారు. అవును, ఇప్పుడు నేర్చుకున్నట్టే లేదు, ఆల్రెడీ ప్రొఫెషనల్స్ లా ఆడుతున్నారు. అవును, ఇది బాక్సింగ్ బ్యాట్స్ ఉన్నాయి. ఇదేం జిమ్ రా? లైక్ అంటే ఇందులో ఎరోబిక్స్ చేయొచ్చు, ఇంకా క్రాస్ ఫిట్ చేయొచ్చు, యోగా చేయొచ్చు. సో ఇలాంటివి చాలా కూడా, అంటే ఇంకా ఎప్పుడు వెయిట్స్ ఏమి లిఫ్ట్ చేస్తాము అన్న వాళ్ళకి ఇది కొంచెం సరదాగా ఫన్ యాక్టివిటీస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇంత వెయిట్ ఉంది అంటే ఒక్కొక్క వెయిట్ ఒక బాల్ ఉంటుంది. ఒక్కొక్క వెయిట్, ఫర్ సపోజ్ ఇది ఒక 2 kgs, 3 kgs ఉందనుకో, ఇది ఒక 7, ఇది ఒక 8 అట్లా ఉంటాయి. ఇవేంట్రా? బాడీని బ్యాలెన్స్ చేసి బాడీని బ్యాలెన్స్ చేయడానికి, పట్టుకొని హ్యాంగ్ అవ్వడానికి. అంటే ఇది ఒక సెక్షన్ క్రాస్ ఫిట్ లో. ఇది భలే స్పేషియస్ అసలు చాలా. నార్మల్గా జిమ్ ఇవ్వడం అనేది ఓకే, బట్ క్రాస్ ఫిట్ కి ఇలాంటి ఎక్విప్మెంట్ ఇవ్వడము, ఇగో ఇక్కడ యోగా చేసుకోవడానికి మళ్ళీ దీనికి సపరేట్ గా ఇవ్వడము చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా ఎంతమంది వచ్చినా సఫోకేటింగ్ గా ఉండదు. ఎస్, అవును, చాలా బాగుంది. ఇక్కడ ఉంటే ఎక్కడుంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మనం వేరే వీడియోస్ కూడా చేయాలి. వెళ్దాం.